హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాలా సిస్టర్స్. సో మేము పార్ట్ 1 తీసాము. అది జస్ట్ నార్మల్ గేమ్స్. ఇది వాటర్ గేమ్స్. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి మా ఛానల్లో. ఇది మేము ఫస్ట్ గేమ్ ఆడింది వండర్ స్ప్లాష్. నేను చెప్పిన మా పేరెంట్స్కి ఇది ఏమంటారు వాటర్ గేమ్ అని. వాళ్ళు ఇదేం వాటర్ గేమ్ కాదు, నార్మల్ గేమ్ అన్నారు. దాని తర్వాత వాళ్ళకి అర్థమైంది వాటర్ గేమ్ అని. అంత స్కేరీ ఏం లేదు, కానీ ఫాస్ట్గా వెళ్తుంది కదా, అది స్కేరీ అనిపిస్తుంది. ఇలా వచ్చింది, అది కూడా సూపర్ ఉంది. ఫుల్లీ తడిచిపోయినాం మేమైతే. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. ఇది ఇంట్లో మా మమ్మీ వచ్చింది. వణకతా అన్న ఒక్కొక్కరు, ఏంటంటే రాగానే చలి. ఇది ఇంకొకటి, అదే ఇందాక మా మమ్మీ వచ్చింది అది అనుకుంటా. మేము మా డాడీతో వచ్చాము కిందకి. అదే మా మమ్మీ తడిచిపోయారు ఘోరంగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గేమ్కి వెళ్తాం. ఇది నా ఫేవరెట్, లేజీ రివరు. దీంట్లో మనం వెళ్ళాలి తోసుకుంటా. నేను పడిపోతాండ లోపలికి. మా డాడీ వచ్చి నన్నే గుద్దుకుంటాడు, మా చెల్లి కూడా నన్ను వచ్చి గుద్దుకుంటుంది. నేను పోయాకే జాగా ఉంటాను. ఇటు వెళ్తా ఉన్నాం. ఇది లేజీ రివర్ కాబట్టి లేజీగా వెళ్తా ఉన్నాం మేమందరం. అయినా ఆడ గుద్దుకొని ఆగిపోతాను, లోపల పడిపోయేటట్టున్నా నేను. నా జుట్టు మొత్తం తడిసిపోయా. పైన బాగానే ఉంది, కింద తడిసిపోయింది. ఆడు చుట్టూ మనుషులు ఉన్నారు, మేము ఆడ పడిపోతామని చూస్తాండి. మా చెల్లి తోస్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగి హాయ్ చెప్తుంది, తోస్తుంది వెనక్కి తిరిగి హాయ్ చెప్తుంది, అంతే. ఇక్కడ అట్టే ఏమంటారు, అది రెయిన్. అక్కడైతే నాకు చల్ల ఉంటుందా భయం వేసేసింది, ఆడ పడిపోతానా అన్నట్టు. అలానే వరుసగా ఉన్నాయి అవి. చాలా చలేస్తుంది హోటల్తో అయితే, కష్టం. వాటర్ గేమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసిన నేనైతే. ఇది నా ఫేవరెట్. మా చెల్లి గురించి నాకైతే తెలుసు, కానీ నాకైతే ఇది ఫేవరెట్. ఇంకా నెక్స్ట్ అది ఆడ కష్టపడుతున్నా వచ్చేకి. అండ్ ఇంకా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. ఏం చేసేకి కాదు. అది నేను వెనక్కి దోయకుండా ముందర దోస్తాంటే ఆడే ఉండిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను, ముందరికి వెళ్ళట్లే. ఇలా రాడ్స్ ఉంటే త్వరగా వెళ్ళచ్చు. మళ్ళీ లాస్ట్కి ఎండ్కి వచ్చే టైంకి నేను చెప్పిన, ఏమంటారు, ఎవరు ఫస్ట్ వెళ్తారా అని. నేను మా మమ్మీ ఏమంటారు ఛాలెంజ్ పెట్టుకున్నాం, నేనే ఫస్ట్ వెళ్ళిన. మా మమ్మీ లాస్ట్, మా చెల్లి లాస్ట్లో. ఇంకేం చేయలేదు. అటు వెళ్తానే ఉన్నాం. ఆల్మోస్ట్ ఎండ్కి వస్తున్నాం అనుకున్నాం, పని రాదు. ఇటు పోతూనే ఉండాలి. పోతా వెళ్తాను. ఈరోజు వెళ్ళేటట్లేమే. ఇంకా పోతానే ఉన్నామే.
సో అటు వెళ్తానే ఉన్నాం. నాకు ఇది వీడియో తీసేకి దీనికి ఒక పౌచ్ ఉంటుంది కదా, వాటర్ ప్రూఫ్ పౌచ్. అది మా డాడీని ఫస్ట్ తీసుకోమన్నాం, తీసుకోలే. మళ్ళీ లాస్ట్కి ఇవన్నీ ఏమంటారు తడిసిపోతాడనే టైంకి తీసుకున్నాడు. సో తీసుకొని వెళ్తాను. ఇదే గంట సోపు ఉండేటట్టుంది. వెళ్ళేటప్పుడు ఎంజాయ్గానే ఉంటుంది కానీ లాస్ట్కి వచ్చేస్తాం కదా, అప్పుడే అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా వాటర్ వస్తూనే ఉంది. మా చెల్లి కావాలనే మా డాడీ మీదకి వాటర్ కొడుతుంది. మా మమ్మీ ఆడాడో ఉంది, నేను పడిపోయేటట్టున్నా. మా డాడీ తోస్తాడు నన్ను. మళ్ళా నేను మా చెల్లిలాగే మా డాడీ మీద నీళ్ళు కొడతాను. ఐ మీన్ ఫోన్ మీద పడలేదు, అందుకే. లేకపోతే పడుంటే అంతే, ఫోన్ బాయ్ అన్నీ బాయ్. తాళం ఆడు సడన్గా ఇరుక్కునేది, ఎందుకంటే వాళ్ళు ఎవరు పోవట్లా. నాకు ఏమంటారు అది కొట్టి కాళ్ళు కొట్టి తోసి చేతులు నొప్పులు. ఇదంతా ఇదంతా ఉంది. తాళం ఇంకా రాలే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. మేము మెల్లగా పోతా ఉంటాం. నేనైతే తోసి చేతుల నొప్పులు వచ్చేసినాయి. ఇంకేం చేసేది, ఒకరి మీద ఒకరు నీళ్ళు కొట్టుకొనే సరిపోతుంది. నేనైతే ఆడ ముందర వెళ్ళిపోయినా, నీళ్ళు నా మీద అంత పడలే. మా చెల్లి పాపం పోయి దాని కిందకే పోయింది నీళ్ళు వచ్చే చోట. మా చెల్లి చూడండి పోయి దాని కిందకే పోయింది. అది నీళ్ళు ఘోరంగా పడుతుంది, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. సో ఏమంటారు, ఒక ఎట్ట చెప్పాలబ్బా, ఒక యాంగ్షియస్నెస్ వస్తుంది ఒక్కొక్కటి. అది కూడా ఫాస్ట్ పట్ పడుతుంది కాబట్టి. ఇంకా మేము సో మళ్ళీ దీని పేరు ఏందప్పా, ఏదో అది వరల్డ్ అదేదో రైడ్గా దాని పేరు గుర్తురాట్లే. ఇది సూపర్ ఉంది, కానీ నీళ్ళు చలి అంతా వస్తా. నేనన్నా మా చెల్లి నెక్స్ట్ నేనే అవుతా. 3, 2, 1. నోట్లో మొత్తం వెళ్ళిపోయింది నీళ్ళు. నెక్స్ట్ 3, 2, 1. మా మమ్మీ, నేను చెప్పలే. మా డాడీది అయితే రాదు, ఎందుకంటే ఆయన ఎక్కడో ఆయన వీడియో తీస్తానే అంటాడు. అది ఆడుంటే చలి, వీడికి వస్తే చలి ఉండదు, అంతే. సో ఇంకేం చేయలేం. అది మష్రూమ్ వాటర్ రైన్. దీని తర్వాత ఇంకేదో ఇంకోటి ఏదో వెళ్తాం, దాని పేరు మర్చిపోయినాయి గాయస్. వేవ్ పూల్ తర్వాత అండర్ వాటర్ రైడ్. ఆ ఎలిఫెంట్ బకెట్ నేను తక్షణం నీళ్ళు పోసేస్తుంది. మా చెల్లి నేను పాపం తగిలి ఇచ్చుకున్నా. మా చెల్లి అంట కొసప్పుడు ఉండలేం.
ఇది కాదు, అండర్ వాటర్ది చూడాలి మీరు, అది ఉందో లేదో. అది అండర్ వాటర్ అయితే ఘోరం. వేవ్ పూల్ యాజ్ ఈ సెడ్. ఇది బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ వేడిగా ఉంది వాటర్, మళ్ళా అది వేవ్స్ వచ్చినాక చల్లగా అయిపోతుంది. మా చెల్లి అదే చెప్తుంది, వేడిగా ఉంది డాడీ, వేడిగా ఉంది నీళ్ళు అని. ఇంకా వేవ్స్ స్టార్ట్ అయినాయనుకో టకా 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 వస్తూనే ఉంటాయి. మా మమ్మీ మునిగిపోయింది. నాకు స్విమ్మింగ్ రాదు, అదే బాధ, ఏడు మునిగిపోతాను అని. ఇదో వేవ్స్ వస్తాండే, అవి వచ్చిన తక్షణం మా దగ్గరికి ఎగరాల, జంప్ చేయాలి. వస్తుంది. అందరూ ఎగరుతూ ఉన్నారు, ముక్కులు మూసుకుంటాను. కానీ మా చెల్లి చూడండి, నేను పట్టుకుంటాను కానీ ఎగరట్లే. నేనే ఎగరట్లే, అది తోసేస్తాను నన్ను వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం. బాగుంది ఇదైతే క్రేజీ. అది లాస్ట్కి వెళ్ళి ఎడ్జ్లో వెళ్ళి కూర్చున్నాం అనుకో, తోసేస్తాను కూర్చొని అట్లా వేవ్స్. మా డాడీ బాగానే ఉన్నాడు, నేను మా చెల్లి ఎగిరిపోతా, మా చెల్లి మునిగిపోతుంది, నేను బాగానే ఉన్నా. మా చెల్లి వెనక్కి వెళ్ళిపోతాను, పట్టుకోవట్లే నన్ను. ఆమెకి ఈడ వరకు గొంతు వరకు వస్తుంది వాటర్, ఒకేసారి మునిగిపోయేటట్టుంది. మా డాడీ ఆ పిల్ల మునిగిపోతాను నన్ను, ఎవరు మునిగిపోతుంటారని చూస్తాను. ఇదైతే సూపర్ ఉన్నింది. కానీ నేను 2-3 సార్లు మునిగిపోయినా, మా చెల్లి కూడా అట్టే. ఇంకా 3, 2, 1 మా చెల్లి పట్టుకో అంటాను. మునిగిపోయేటట్టుంది, గొంతు వరకు వస్తుంది దానికి. అటు ఇటు దిక్కులు చూస్తుంది మా చెల్లి. మా మమ్మీ నవ్వుతానే ఉన్నాం మేము. వస్తుంది వేవ్. ఇది కూడా ఛాన్స్ ఉపయోగింది. మళ్ళా మేము అలసిపోయినాం, అందుకే వెళ్ళిపోయినాం, ఇంకో వెళ్ళాం. రెయిన్ డాన్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినాం. మా చెల్లి మునిగిపోతాందయ్యో. నవ్వుతుందా వెళ్ళ, మునిగిపోయేటట్టుందా, కాసేస్తుంది అయినా నవ్వుతుంది. ఇంకే వస్తుంది 1 2 3 4 అక్కడ ఘోరం ఉంటుంది. ఇది నేను చెప్పింది అండర్ వాటర్ది. ఈ సైడ్ మా డాడీ ఈడేమో అనుకున్నా. ఇది మీరు ఎక్కుతారు కదా, ఎక్కినాక అది దూకినప్పుడు మునిగిపోతారు, ఎందుకంటే లోతుగా ఉంది కాబట్టి. అది 75 సెంటీమీటర్ ఏమో అవుతుంది, అందుకే. అప్పుడు దాంట్లో ఇంకా జారుకొని వస్తే ఉంటుంది. మా చెల్లి నేను అట్టే కూర్చునేస్తాను. స్విమ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ స్విమ్మింగ్ రాదు, అదే బాధ. మళ్ళీ వెళ్తాం. మా చెల్లి నెక్స్ట్ నేను రా అబ్బా దూసుకుని ఫ్లాష్ మ్యాన్లో. మా మమ్మీ కోసం వెతకుతాను, మమ్మీ కనపడలే. నేను మా చెల్లిని తిడుతున్నా, మునిగిపోయినాను కదా, వచ్చి హెల్ప్ చేద్దామని, నా మాత్రం మూడు లేదా అంటే ఏం కాదు అనుకుంటా.
అమ్మ ముందర పోయి పడింది ఎట్టే. నేను ఆడ పడిపోయేటట్టున్నాను ఆడైతే. ఇది మళ్ళీ బయటకు వచ్చినాం. డ్రెస్ చేంజ్ చేసేకి వెళ్తున్నాం అనుకుంటా. చేంజ్ చేసుకొని వచ్చినాం. ఇది డ్యాన్స్ వేస్తున్నారు. రెయిన్ డ్యాన్స్ కాదు, నార్మల్ డ్యాన్స్. మా డాడీ ఏమంటున్నాడు కానీ మేము వేయలేదు. ఇంకొకటి కీ చైన్ తీసుకున్నాం, అది టర్కిష్ ఐస్ క్రీమ్. మా డాడీ ఏమంటున్నాడు కానీ మేము వేయము. వాళ్ళు చూడండి ఘోరం. మేమిద్దరే అంటే మాకు సిగ్గేస్తుంది కాబట్టి కావాలంటే ఇంట్లో వేస్తాం, బయట మాతో ఇంకొకరు ఉండాలి అప్పుడు వేస్తాం. లేకపోతే ఏం మేము అంతే. మా చెల్లి నేను వేస్తాను రాయ అంటే రానుంటుంది. ఏమైంది వాళ్ళు కట్టకూడదు డాన్స్. ఇది ఏ టైప్ ఆఫ్ డాన్స్ చెప్పండి గైస్, నాకు తెలియదు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video. Please like, share, comment, subscribe to our channel. Bye bye. See you next video.